నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబా టీవీ. మనము ఎన్నో రోజుల నుంచి మనకు పడే షటగోపాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వేల కోట్లు ఖర్చు పెట్టి అసాధ్యమైన ఒక పనిని ఒక రాష్ట్రం అప్పుల పాలైనప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం మనందరి దురదృష్టం. మూసీ ప్రక్షాళన అసంభవం. మూసీ ప్రక్షాళన పేరుతో సుందరీకరణ. ప్రక్షాళనను చూపియలేరు కాబట్టి సుందరీకరణ అనే నెపంతో మూసీలో 5,000 కోట్లు గుమ్మరించబోతుంది ప్రభుత్వం. 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ఇది స్పష్టం. అయితే 2 ఏళ్ల తర్వాత వాళ్ళు ఉండరు అని తెలిసి, మూసీ ప్రక్షాళన కానే కాదని తెలిసి, మూసీ ప్రక్షాళన పేరుతో సుందరీకరణ అనే ఒక నెపాన్ని జోడించి అసలు ఈ వాటర్ ట్రీట్ చేయకుండానే కృష్ణా గోదావరి జలాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో వేసి ఆ జలాలను విడుదల చేసి ప్రక్షాళన జరిగింది అనే ఒక ప్రచారం చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వేస్ట్ చేయబోతుంది. మనమందరము అడ్డుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. దానికి శ్రీకారం ఇవాళ చుట్టబడింది. సబ్ కమిటీ తన ఫస్ట్ మీటింగ్ పెట్టుకుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రక్షాళన చేస్తున్నాం. ఇక్కడ ప్రజల ఇబ్బంది సమస్య కాదు, ప్రజాధనం దుర్వినియోగం, ఇది మెయిన్ ఇష్యూ. ప్రజాధనం దుర్వినియోగం ఇది ఫస్ట్ ఇష్యూ. అక్కడ ప్రజలకు ఇబ్బంది ఆ ఇష్యూ కాదు, ప్రజలకు ఇబ్బంది లేదు. గాంధీ స్టాచ్యూ కోసం మీరు పడగొట్టబోతున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చినికి చినికి గాలివానై అది మూసీకి చుట్టుకుంది తప్ప ఇక్కడ ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి చేయడం అనేది ఏం లేదు. సహజంగా మూసీ ఎలా ప్రవహిస్తుందో ప్రవహిస్తుంది, దాని ప్రక్షాళన మీరు చేయబోతున్నారు. కానీ మీ ఇంటెన్షన్ అది కాదు. ప్రక్షాళన పేరుతో సుందరీకరణ, సుందరీకరణ పేరుతో 5,000 కోట్ల దోపిడీ. అదే కాకుండా ప్రక్షాళన పేరుతో 111 జియోకి పంగనామం. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు. అది కాకుండా ఎస్టీపీ నిర్మాణాల్లో కమిషన్లు, అంటే దాదాపు 32 ఎస్టీపీలు నిర్మించి దాంట్లో కమిషన్ నొక్కేసి, సుందరీకరణలో కమిషన్ నొక్కేసి 111 జియో ల్యాండ్స్ని విడుదల చేసి, అంటే కాల్వలు, కుంటలు ఇవన్నీ అవసరం లేకుండా కృష్ణా గోదావరి జలాలను తెచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కలిపి పిల్ల కాల్వలు అవసరం లేదని చెప్పి 111 జియోని తొంగలో దొక్కి, అంటే ఇలాంటి పనులు చేయడానికి ప్రభుత్వం కన్నీటి పర్యంతమై మూసీ పరిస్థితి చూడలేక ప్రక్షాళన చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు తప్ప దీంట్లో నయా పైసా ప్రజలకు లాభం లేదు. ఇక్కడ సుందరీకరణ పేరుతో కాంట్రాక్ట్లు ఇచ్చి అక్కడ డబ్బులు దండుకోవడం. మన రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు తమ హక్కులు కల్పించలేని ప్రభుత్వం మూసీ నదితో మాట్లాడి మూసీ నది ప్రక్షాళన చేయమని చెప్పినట్టు మన ముఖ్యమంత్రి ఆవేశంగా లేదు నీ ప్రక్షాళన చేసి తీరుతామని జీవం లేని జీవనదితో మాట్లాడి అంటే జీవిస్తున్న ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా మురికి కుంటలు కాల్వల మాట వినడం విడ్డూరం. కాబట్టి ఈరోజు ఫస్ట్ మీటింగ్ అయింది. ఈ మీటింగ్ అంటే 5,000 కోట్ల దుర్వినియోగం కోసం శ్రీకారం ఇవ్వడం మనమందరం తప్పక అడ్డుకోవాలి. లేకపోతే
5,000 కోట్లు నీళ్ల పాలవుతాయి. నీళ్ల పాల కాదు, మురికి కాలువ పాలవుతాయి. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.